కానీ నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు, మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది. ఆయన ఎవరో మాకు తెలియదు. అయితే మన కులాచార ప్రకారంగా పరాయ దేవుడు నమ్ముకున్నా, ఇంకోళ్ళు నమ్ముకున్నా ఏదైనా చేస్తే చంపేస్తారు. అలాగే మీ అమ్మని నేనే స్వయంగా మీ అమ్మని బాగా కొట్టేసి ఎందుకు నమ్ముకున్నాను కొట్టాను. ఆ కొట్టిన దెబ్బలకే మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి. మీ అమ్మ నువ్వు పుట్టావు. నిండు గర్భిణితో ఉన్న మీ మదర్ని మీ ఫాదర్ కొట్టేశాడు. ఎందుకు? అంటే ఆయన మానసిక స్థితి సరిగా ఉండదా? కాదు దేవుని నమ్ముకుందని, ఆ భగవంతుడు నమ్ముకుందని చెప్పి వాళ్ళలో కొన్ని ఆచారాలు ఉంటాయి అమ్మ. అవి చాలా మనం చెప్పకూడదులే, కానీ ఆయన చాలా ఆచారాలు ఉంటాయి. ఆచారాలను బట్టి కొట్టేశారు. చనిపోయింది. మీ అమ్మ చనిపోయే ముందు కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు నెత్తురుగుడ్డుకున్న నిన్ను మీ అమ్మ తను నమ్మే దేవుడిని నీ గురించి చెప్పింది. నీ గురించి తన దేవుడికి చెప్పడం ప్రారంభించింది. ఏం చెప్తుందంటే, అయ్యా దేవుడా, నా కొడుకు పుట్టాడు, ఈడు నీ బిడ్డగా మార్చుకో, బతికించు, నేను ఎలాగో చనిపోతున్నా, నా కొడుకుని కాపాడు, నా కొడుకుని నీ బిడ్డగా మార్చుకోమని చెప్పి ఆ మాటలు చెప్పి మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చనిపోయింది కానీ నేను నమ్మేది ఏంటంటే, మీ అమ్మ నమ్ముకున్న ఆ దేవుడు, మీ అమ్మ ఆరాధించి పూజించిన ఆ దేవుడే నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. నా నమ్మకం కొడుక. అంటే ఈ మందుల వల్ల నీ రోగం తగ్గట్లేదు కాబట్టి ఖచ్చితంగా నీ తల్లి దేవుడే నిన్ను కాపాడుతాడు అని చెప్పి నాకు చెప్పాడు. అప్పుడు నాకు కొద్దిగా ఆలోచన వచ్చింది, ఒక దేవుడి గురించి మా అమ్మ చచ్చిపోయిందా అంటే ఆ దేవుడు అంత గొప్ప దేవుడు. అంటే ఆ దేవుడే జీససా? చెప్తాను, ఆ దేవుడు అంత గొప్ప దేవుడు. అప్పుడు నాకు తెలియదు ఆ దేవుడు అంత గొప్ప దేవుడు.